హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుసుమ క్రియేటివ్ వీడియోస్. ఈరోజు మనం పాయ కర్రీ చేసుకుందాం. అందుకోసం కుక్కర్ పెట్టుకునేసి పట్టా, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసుకునేసి జీరా వేసుకొని వేయించుకోవాలి. అలాగే వేగిన తర్వాత టమోటా, ఆనియన్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్, టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ బాగా మగ్గించుకొని ఆయిల్ పైకి తేలే వరకు, అలాగే ఆ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ బాగుంటుందని ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా, ఇందులోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అంతా ఇప్పుడు పాయాకు పెట్టేలాగా బాగా పట్టించుకున్నాం. కలుపుకుంటూ ఈ స్పైసెస్ అంతా ఈ ముక్కలకు పట్టించుకుంటూ ఎంతసేపు ఆయిల్లో మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. ఇలా కానీ మగ్గించుకోకుండా అట్లే పెట్టేసినాం అనుకోండి, నీచు వాసన వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. చూడండి, ఆయిల్ ఇలా బాగా పైకి తేలింది కదా, ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. సరిపడా కొద్దిగా వాటర్ వేసుకొని కొంతసేపు మగ్గించుకుందాం. ఇందులోకి గరం మసాలా వేసుకుందాం. తర్వాత వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 4 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకొని తర్వాత చూద్దాం. 6 విజిల్స్ వచ్చాయండి. ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు సూపర్. కొంతసేపు అలాగే స్టవ్ పెట్టుకొని కొంతసేపు ఉడికించు. చూడండి, బాగా ఉడికిపోయింది. చాలా ఆపేసుకుందాం. పాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడం.